హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ టీచర్స్. ఈరోజు మనం మరింత ఉపయోగకరమైనటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పాఠశాలకు ఇచ్చినటువంటి ఈ రూటర్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చినటువంటి ఇన్స్టా రూటు యొక్క ఇన్స్టలేషను, మెయింటెనెన్స్, అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను. ఇదిగోండి, ముందు ఇన్స్టా రూట్ తాలూకా హార్డ్వేర్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి మనం. ఈ రూటరు ఈ రకంగా ఉంటుంది. దీంట్లో బ్యాక్ని 4 పోర్ట్లు ఉంటాయి. సెల్యులర్ ఎమ్, వైఫై, సెల్యులర్ ఏ, వైఫై. ఇక్కడ సెల్యులర్ ఎమ్ అని, సెల్యులర్ ఏ అనేవి ఏంటంటే సిగ్నల్ రిసీవర్స్. మనకి సిమ్ కార్డు వేసిన తర్వాత ఈ నెట్వర్క్ సంబంధించినటువంటి సిగ్నల్ తీసుకునేవి. ఎంఏ 2 ఎందుకు ఉన్నాయంటే, ఒకటి వర్క్ చేయకపోయినా కూడా ఆల్టర్నేటివ్గా ఒక నెట్వర్క్ పనిచేయనప్పుడు దానికి సంబంధించి ఆల్టర్నేటివ్గా రెండోది యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే వైఫై కూడా ఆల్టర్నేటివ్గా 2 ఉంటాయి. సిగ్నల్ ఫుల్ బూస్టింగ్ రావడం కోసం అని చెప్పేసి వీటిని ఇస్తారు. వీటిని ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఇదిగోండి ఇలాంటి ఈ రెండు సెల్యులర్ ఎమ్కి సంబంధించినటువంటి ఎంఏ. అలాగే ఇవి ఏంటంటే 2.4G వైఫై సిగ్నల్ అనేది మనకి అంటే రూటర్ నుంచి మొబైల్స్కి కానీ టీవీస్కి కానీ వీటన్నిటికీ తీసుకోవడం కోసం. ఇవి మాత్రము సిగ్నల్ రిసీవర్స్, అందుకే కేబుల్ అనేది పెద్దది ఇస్తాడు. ఇది పెట్టిన తర్వాత మనం బయట కానీ ఎక్కడైనా నీటిని పెట్టుకుంటే కరెక్ట్గా ఇది అడ్జస్ట్ చేస్తే సిగ్నల్ ఫుల్గా వచ్చే దగ్గర అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి బ్యాక్ సైడ్. అలాగే దీన్ని మనము డిటాచ్ చేసి వస్తుంది మనకు వచ్చేటప్పుడు. ఇదండి, ఈ రకంగా మనం దీన్ని ఏం చేస్తామంటే ఇవన్నీ అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎక్కడ పెడితే అక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, దీనికి అంటుకుంటుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు దాన్ని. మనం ఏం చేస్తామంటే చూడండి, ఈ రెండింటిని ఫస్ట్ ఈ సిగ్నల్ ఏవైతే ఉన్నాయో రిసీవర్స్, వీటిని మనము ఒకటేమో సెల్యులర్ ఎమ్కి, అలాగే ఇంకొకటి సెల్యులర్ ఏ అని ఉంటాయి. వీటికి మనం బిగించాలి ఇవి. తర్వాత యాంటీనాస్, 4G యాంటీనాస్. ఇవి ఏంటివి అంటే వైఫైని ఇక్కడ నుంచి మనకి అవుట్ రావడం కోసం అని చెప్పేసి ఇవి 2 ఉంటాయన్నమాట. 2.4G ఇచ్చాడు. ఈ రకంగా మనం వీటిని టైట్ చేశాక ఇది డైరెక్ట్గా తిరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఏమాత్రం లూజ్ చేసినా తిరిగిపోద్ది. అందుకని మనం ఇలా తిప్పేటప్పుడు ఇది పట్టుకొని ఇది రివర్స్లో ఇలా బిగించాలి. ఇలా ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, అది పట్టుకొని ఇది తిప్పినప్పుడు ఏమో ఇది టైట్ చేయాలి. ఇది ఫుల్ టైట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఎలా కావాలంటే ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఫుల్ టైట్ చేయాలన్న. అదిగోండి, ఇది ఏమాత్రం ఏదైనా వచ్చేస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఇది పట్టుకొని ఫుల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేస్తే మరి ఇలా తిప్పినా కానీ ఇది కదలకుండా ఉంటుంది. ఇట్లా ఫుల్ టైట్ చేయాలి. ఇది కూడాను చూడండి, ఇది యాంటీనా. ఇది కూడా ఏంటంటే ఈ రకం చేసిన తర్వాత దీన్ని పట్టుకొని టైట్ చేయాలి. చివరికి అది ముదుల దగ్గర ఇలా పట్టుకొని టైట్ చేసి తర్వాత ఇది మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఈ రకంగా ఇవి అడ్జస్ట్మెంట్. వీటిని మనం ఏం చేస్తామంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఇవి పెట్టించుకోవచ్చు. సిగ్నల్ ఫుల్గా ఉంటే ఇక్కడే పెట్టించుకోవచ్చు. ఈ రకంగా చూడండి, ఇలా పెడతాం. ఇది ఈ హార్డ్వేర్కి సంబంధించినటువంటి రూటర్ సెటప్ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, సిమ్ స్లాట్ని ఎట్లా మేనేజ్ చేయాలి అని చూద్దాం. సింపుల్గా ఇలా ఉంది కదండి రూటరు. ఈ రూటర్కి ఇలా సైడ్ తీసుకుంటే ఎల్లో కలర్లో రాసి ఉంటుంది. ఇక్కడ ఏముందంటే ద సిమ్ కార్డ్ కెనాట్ బి హాట్ ప్లగ్డ్ అని ఉంది. చూడండి, ఇక్కడ ఉందా. అదేంటంటే మనం స్విచ్ ఆన్లో ఉంటుండగా
చేయకూడదు. మనం ఆఫ్ చేసి అంతా చేసిన తర్వాత ఆన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పక్కనే ఉన్న ఎల్లో బటన్ ప్రెస్ చేస్తే, ఎల్లో కలర్లో ఒక బటన్ ఉంది కదా, దాన్ని మనం ప్రెస్ చేస్తే దాన్ని ఇట్లా ఒక పెన్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా తీయాలి. ఇప్పుడు ఇది రివర్స్లో పెడితే జనరల్గా వెళ్ళదు, అందుకు వెళ్ళట్లేదు కదని హార్డ్గా మనం ప్రెస్ చేయకూడదు. స్మూత్గా మనకు తెలిసిపోతుంది ఎలా పెడితే స్మూత్గా ఎలా వెళ్తుందని. ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలా వెళ్తుంది. ఇప్పుడు తీసాం కదా, ఇక్కడ చూడండి, ఈ సిమ్ మనకి ఏదైతే సిమ్ ఉందో ఈ సిమ్ని ఇలా మనం దీని నుంచి డిటాచ్ చేస్తాం. ఫుల్ సిమ్ని, బిగ్ సిమ్, మైక్రో సిమ్ కాదు, ఎస్డి సిమ్ కాదు, ఫుల్ సిమ్ తీసుకోవాలి. ఈ ఫుల్ సిమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగోండి, ఈ క్రాస్ మార్క్ ఉంది కదా, ఇక్కడ కూడా క్రాస్ మార్క్ ఉంది. ఈ క్రాస్ మార్క్ ఉంది కదా, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఇలా రివర్స్లో పెట్టకూడదు, రివర్స్లో పెడితే ఏదో పని చేయదు. ఈ క్రాస్ మార్క్ ఇట్లా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలా డైరెక్ట్గా పెడితే దాంట్లో సెట్ అవ్వదు, ఇలా అనగానే పడిపోతుంది. అలా పడకూడదు. అలా పడకుండా ఏం చేయాలంటే, ఇలా చూడండి, ఇక్కడ ఏవైతే ఈ కలర్లో ఉన్నాయి కదా సిమ్కి, ఈ స్ట్రిప్ పక్కనే గోల్డ్ కలర్లో, దానికి ఇట్లా ప్రెస్ చేసి ఇలా ఆనించి ఇలా పెట్టామనుకోండి, సిమ్ లాక్ అవుతుంది. సిమ్ లాక్ అవుతుంది అనమాట. అలా లాక్ అయినప్పుడు పడకుండా ఉంటుంది. ఆ రకంగా దాన్ని మనము లాక్ చేయాలి. దీనిలో ఈ స్లాట్లో సిమ్ని లాక్ చేయాలి, ఇలా పడకుండా. చూసారు, ఇప్పుడు పడలేదు, అలా లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత అలా పడలేదంటేనే అప్పుడు మనం తీసుకొని స్మూత్గా దీన్ని ఇలా తీసుకొని, ఇంకోటి చెప్పానుగా, ఇది ఈ ఏదైతే కిందన మనకి ఇన్స్టా రూట్ తాలూకా మోడలు, ఐపీ అడ్రస్సు, వైఫై ఇవన్నీ ఉన్నాయి కదా, దానివైపు సిమ్ కార్డ్ ఇట్లా ఓపెన్ వచ్చేటట్లు, లేదా మనకి ఇలా పెడితే తెలిసిపోతుంది ఎల్లో కలర్ కిందకుందా దానివైపు సిమ్ ఉండాలి. ఇలా రివర్స్లో పెడితే వెళ్దాం, హార్డ్ హిట్టింగ్ చేస్తే స్లాట్ పోతుంది. అందువల్ల ఈ రకంగా ఇదండి ఇలా పెట్టామో స్మూత్గా వెళ్ళిపోతుంది. స్మూత్గా జస్ట్ ఇలా ప్రెస్ చేసాం అంతే. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వరకు సిమ్ పెట్టాం, ఇదంతా రెడీ చేసాం సెటప్. అయితే దీన్ని యాక్టివేషన్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చూడండి బార్ కోడ్ ఉంది, అలాగే ఇది ఈ సిమ్ మనకి ఇస్తారు కదా, సిమ్ తాలూకా క్యూఆర్ కోడ్ అనమాట. ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి దీని మీద ఉంటుంది, ఇంకొకటి మనం ఇది డిటాచ్ చేసి దాన్ని తీసుకొని ఇక్కడ అంటించాం. ఈ రకంగా అంటించాం. ఇప్పుడు మనం అటాచ్ చేయాలంటే, ట్యాగ్ చేయాలంటే ఏం చేయాలంటే, లీప్ యాప్లోకి వెళ్ళిపోయి స్కూల్లో సిఎస్సిలో స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఇన్స్టా రూట్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది, అది నేను చూపిస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఈ రెండు అడుగుతుంది. స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బార్ కోడ్ సెలెక్ట్ చేయాలి. సిమ్ అవైలబుల్ అయితే ఏ సిమ్ అయింది సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా స్కాన్ చేసి చివరిలో ఆ స్కూల్లో ఉన్నటువంటి ఎవరొక టీచర్ది ఐడి నెంబర్ సెట్ చేసి ఓకే చేసి సబ్మిట్ చేస్తే మన స్కూల్కి ఈ సిమ్ రూటర్ ట్యాగ్ అయిపోతే ఇది వర్క్ అవుతుంది అన్నమాట. తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ మనకి కనెక్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇది పవరు, ఇది సిస్టమ్, ఇది వైఫై, ఇది నెట్, ఇది సిగ్నల్ స్ట్రెంగ్త్. దీంట్లో ఈ లైట్లు వెలిగేటప్పుడు మనకి ఇండికేటర్స్, ఈ లైట్ వెలిగితే పవర్ ఆన్ అయింది, సిస్టమ్ ఆన్ అయింది, వైఫై ఆన్లో ఉంది, వైఫై వస్తుంది. ఇక్కడ వరకు వెలుగుతుంది కామన్గా. మనకి సిమ్ యాక్టివేషన్ అయిన తర్వాత నెట్ వస్తే ఈ నెట్ అనేది కూడా వెలుగుతుంది. ఇక్కడ సిగ్నల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది, ఎన్ని పాయింట్లు, 1 పాయింట్ 2 పాయింట్. సిగ్నల్ స్ట్రెంగ్త్ ఫుల్గా వచ్చినంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. బయట ఎక్కడ వదిలి పెట్టుకొని కరెక్ట్ లొకేషన్లో ఫుల్ సిగ్నల్ ఉన్న దగ్గర పెట్టుకోవాలి. ఇది రీసెట్ బటన్. రీసెట్ దేనికంటే రూటర్ని మళ్ళీ డిఫాల్ట్కి తీసుకొస్తాం, పాస్వర్డ్ అన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. దీన్ని ప్రెస్ చేయకండి, అది చేయకూడదు. ఇప్పుడు అది మేనేజ్మెంట్ ఎవరైతే దీన్ని ప్రాబ్లం అయితే చేస్తారో వాళ్ళు మాత్రం, టెక్నికల్ టీం మాత్రమే చేస్తారు, మీరు చేయకండి దీన్ని. ఇది అండి, ఇది ప్రాసెస్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా, దీంట్లో ల్యాన్స్ అనమాట. ఇవి దేనికంటే
వీటి నుంచి టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి కానీ డైరెక్ట్గా కేబుల్తో వైఫై కాకుండా టీవీ కానీ తర్వాత 3-4 ఏదైనా కేబుల్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు ల్యాన్. ఇక్కడ WAN ల్యాన్ అని ఉందా అంటే వైర్డ్ కనెక్షన్. ఇక్కడ వైఫై సిమ్ ద్వారా కాకుండా మనం ఈ రూటర్ని వైర్ ద్వారా కూడా వాడచ్చు. ఏదైనా వైర్ కనెక్షన్ వచ్చిన తర్వాత దీనికి పెట్టుకొని WLAN నుంచి దీని నుంచి మళ్ళీ నెట్ వస్తుంది, దీనికి వాడుకోవచ్చు. ఇది DC పవర్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, మనకి ఇచ్చింది ఇది DC పవర్. ఈ DC పవర్ని పెట్టి మనము డైరెక్ట్గా పవర్ సాకెట్కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ లైట్స్ అన్నీ వెలిగితే కంప్లీట్గా ఈ 4 లైట్స్ వెలిగి ఇక్కడ కూడా సిగ్నల్ వస్తే అది వర్క్ అవుతున్నట్టుగా. అది మనం చూద్దాం ఇది యాక్టివేట్ అయ్యిందో లేదో. ఇంకా దీనివల్ల దీన్ని మొబైల్లో ఎలా ఓపెన్ చేసుకొని పాస్వర్డ్ ఇవ్వాలంటే ఇది కనెక్ట్ చేయగానే డైరెక్ట్గా మొబైల్లో వైఫై ఓపెన్ చేస్తే మనకి APTS అని చూపిస్తుంది. దాంట్లో పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా కొంతమందికి ఇచ్చున్నారు. లేదంటే దాన్ని రీసెట్ చేయడము, ఎలాగ లాగిన్ అవ్వాలి, దాంట్లోకి వెళ్ళి ఎలా రీసెట్ చేయాలనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను డీటెయిల్గా. ఇంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ మనకి ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చినటువంటి ఇన్స్టా రూటర్ని సిమ్ కార్డుతో అటాచ్ చేసి ఎట్లా యాక్టివేషన్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్ CRP లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ అనేటువంటిది ఉంది కదా, స్కూల్ అని సెలెక్ట్ చేస్తే అందులో స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత అసెట్ మేనేజ్మెంట్ ట్రాకింగ్ ఉంటుంది. తర్వాత రూటర్ సిమ్ ట్యాగింగ్ అని ఉంటుంది. ఈ రూటర్ సిమ్ ట్యాగింగ్లోకి వెళ్తే టోటల్గా ఈ రకంగా మనకి స్కూల్స్ వస్తాయి. ఆ క్లస్టర్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ వస్తాయి. క్లస్టర్లో ఉన్న స్కూల్స్ అన్నీ వస్తాయి. ఇలా వస్తే కన్సర్న్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎలా ట్యాగ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇలా ఉన్నాయి కదా, ఇది ఒక స్కూల్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ట్యాగ్ చేసి ఉన్నది స్కూల్ అయితే ఈ రకంగా వస్తుంది, రూటర్ సిమ్ అని చెప్పేసి ఏరో మార్క్ వచ్చి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏదో ఒక న్యూ స్కూల్ అయితే ఇలాగ వస్తుంది. అందులో యాడ్ రూటర్ సిమ్ అని చెప్పేసి ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సెలెక్ట్ రూటర్ బ్రాండ్ అండ్ ఇన్స్టా రూట్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ బార్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఏ బార్ కోడ్ అంటే ఇక్కడ మనకి రూటర్ బ్యాక్ సైడ్ ఒక బార్ కోడ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రూటర్ బ్యాక్ సైడ్ బార్ కోడ్ ఉంటుంది, అది తీసుకుంటుంది. దీనికి ఏం చేయాలంటే ఇలా కప్పేసి మనము ఈ 2 బార్ కోడ్లు ఉంటాయి. నెంబర్ ఏదైతే కిందన ఉందో బార్ కోడ్ కింద నెంబర్ ఉంది చూసారా, ఆ కింద నెంబర్ ఉన్నటువంటి బార్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. అలాగే సిమ్ కోడ్ను సెలెక్ట్ చేసి ఏ సిమ్ అయితే ఆ సిమ్ సెలెక్ట్ చేస్తాం. జియో అయితే జియో అని. దానికి ఏం చేయాలంటే ఈ సిమ్కి సంబంధించినటువంటి QR కోడ్ ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదా, దాని మీద సిమ్ మీద ఉన్నటువంటి తీసి సిమ్ తాలూకు పౌచ్ మీద ఉన్నటువంటిది తీసి పెట్టాం కదా, దాని తాలూకు QR కోడ్ ఈ రకంగా ఉంటుంది. అది మనం దీని మీద అంటించాము, రూటర్ మీద అంటించి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి స్కూల్లో ఉన్నటువంటి ఎవరో ఒకరు ఎంప్లాయిడ్ అనేది HM కానీ ఏదో ఒక సెలెక్ట్ చేసి సెర్చ్ కొట్టి ఓకే చేసి సబ్మిట్ చేస్తే రూటర్ అనేది ట్యాగ్ అయిపోతుంది. ఇలా ట్యాగ్ అయిన తర్వాత మనం రూటర్ని పవర్కి కనెక్ట్ చేయాలి. ఇదిగోండి, ఇలా పవర్ ఆన్ చేసిన తర్వాత ఇలా లైట్ వెలుగుతుంది కదా, ఇక్కడ 3 లైట్లు మనకి పవర్ వెలిగింది, SOS వెలిగింది, వైఫై వెలిగింది. ఇప్పుడు నెట్ అనేది వెలగాలి, అలాగే
సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది పక్కన చూపిస్తుంది. అది కొద్దిసేపు సెట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మనం యాక్టివేట్ చేసాం కదా, తీసుకున్న తర్వాత ఈ ఫోర్త్ నెట్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యి ఇక్కడ సిగ్నల్ వస్తుంది. అప్పుడు మాత్రమే మనకి యాక్టివేషన్ అయ్యి దాంట్లో బ్యాలెన్స్ మనం నెట్ అది వాడడానికి అవుతుంది. అది అయిన తర్వాత కొంత దానికి టైం పడుతుంది ఇది అవడానికి. ఇది అయిన తర్వాత మనం మన మొబైల్కి కానీ టీవీస్కి కానీ ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. ఇంకా బ్లింక్ అనేది అవుతుంది కదా, అలా బ్లింక్ అయ్యి సిగ్నల్ వస్తుంది. అది కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వైఫై చూద్దాం వచ్చిందో లేదో. ఈ రకంగా ఓపెన్ చేసిన తర్వాత వైఫై ఓపెన్ చేస్తాం. వైఫై ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీటీఎస్ అని కనిపిస్తుంది చూసారా. ఈ ఏపీటీఎస్ అని దాని మీద క్లిక్ చేసి మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. నెట్ కానీ వచ్చినట్లయితే, లేదా మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏపీటీఎస్ అని వచ్చింది కదా, మోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రకంగా చిన్న డాట్ అనేది ఇలా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ని చూడవచ్చు. షేర్ అని కొట్టినట్టు కదా, దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది మనకి ఇట్లా ఫైండ్ అవుట్ అవుతుంది. దీన్ని ఎవరికైనా పంపించడం కానీ చూడడానికి కానీ అవుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన సిగ్నల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ తప్పు అయితే ఫర్గెట్ కొట్టి బ్యాక్కి రావాలి. ఇప్పుడు ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట డైరెక్ట్. ఇక్కడ నో ఇంటర్నెట్ వచ్చిందంటే మనకి అది నెట్ లేదు, సిమ్ అయితే పెట్టున్నాం, అది ఉంది. ఇంటర్నెట్ అనేది దీనికి రాలేదు. ఇంకా మనం యాక్టివేషన్ అయితే చేసాం, కనెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఈ రకంగా బ్లింక్ అనేది అవుతుంది కదా, అలా బ్లింక్ అయ్యి సిగ్నల్ వస్తుంది అన్నమాట. వస్తే మనకి ఫుల్ సిగ్నల్ వచ్చి కనెక్ట్ అవుతుంది. దీన్ని మనం ఇంకా బ్యాక్ ఉన్నటువంటి ల్యాన్ కేబుల్ ఇచ్చారు కదా, ల్యాన్ కేబుల్తో మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని దాన్ని టీవీకి కానీ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుందంటే వైఫై లేకపోయినా సిగ్నల్ స్ట్రెంగ్త్ ఫుల్గా ఉండి కొంచెం స్పీడ్గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది.